హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి వ్లాగ్‌లో అయితేనా మేమైతే కాటేరమ్మ గుడికైతే ఎళ్ళాము. సో, అక్కడ వ్లాగ్ అనేది కొంచెం మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. సో, ఆ యమ్మ దర్శనం మీరు కూడా చేసుకొని, మీరు కూడా ఆ యమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో, వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో, ఇక్కడైతే గనక మేము గుడికైతే వచ్చేసినామండి. మేమైతే గనక గుడికి వచ్చేతలకి 5:30 అయింది. సో, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:30 అవుతుంది. సో, అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాము. సో, అమ్మవారి దర్శనం లోపలైతే గనక వీడియో తీసేకి అలౌడ్ లేదండి. సో, అందుకని నేనైతే లోపలైతే వీడియో తీయలేదు. అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చేసినాము. ఇక్కడైతే కానీ అమ్మవారి దర్శనం అయిపోయినాక అమ్మవారి వెనక పక్క అయితే ఈ మాదిరిగా రూపాయి కాయిన్స్ అయితే అతికిచ్చా ఉండారు. సో, ఇక్కడ రూపాయి కాయిన్స్ అతికిచ్చి చాలా మంచిదంట. అంటే మన కష్టం ఏది ఉన్నా కూడా ఆ తల్లికి చెప్పుకొని రూపాయి కాయిన్స్ అనేది అతికిచ్చినామంటే ఆ కష్టం అంతా కూడా తీరిపోతుందంట. సో, మనం గట్టి నమ్మకంతో రూపాయి కాయిన్స్ అనేది అతికియాల. సో, చాలా మంచిదంటండి. సో, ఇక్కడైతే గన అమ్మవారి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చా ఉన్నాము. ఇక్కడైతే గన సో, మనం అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాని ఈ మాదిరిగా అయితే చిన్న చిన్న అంగిళ్ళు, అలాగే మనం ఏదైనా పోటులు కావాలన్నా లేదంటే దృష్టి తీసుకోవాలన్నీ కూడా అన్నీ అక్కడే ఉన్నాయండి. సో, మామూలుగా టెంకాయతో దృష్టి తీర్చా ఉండారు, నిమ్మకాయతో దృష్టి తీర్చా ఉండారు, అన్నీ కూడా ఉన్నాయి. సో, నేనైతే ఇక్కడ కొంచెం అయితే సెల్ఫీ తీసినానండి. నేనే వీడియో తీర్చాను కాబట్టి వీడియోలో అయితే నేను ఎక్కువ కనరాలేదు. సో, ఇక్కడైతే గన చిన్న చిన్న ఊగాళ్ళు అయితే కట్టినారండి. అలాగే చిన్న చిన్న పేపర్లు అయితే గన వాళ్ళ కష్టాలు చెప్పుకొని రాసి ఇక్కడైతే కట్టినారు. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ మాదిరిగా ఉగాల తొట్టి అనేది కడితే పిల్లలు అనేది కలుగుతారంట. కాటేరమ్మని నమ్ముకొని వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయంట. అంత మహిమల దేవత అంటండి ఏమైతే గన కాటేరమ్మ. సో, ఎక్కడెక్కడోలో వచ్చా ఉన్నారు. సో, వాళ్ళు వచ్చినోళ్ళు వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకొని ఆ తల్లికి ముడుపు కట్టి 108 ప్రదక్షిణలు అనేది చెయ్యాల. అంటే రాగి చెట్టుకు. సో, అప్పుడు మన కష్టాలు ఏదున్నా కూడా తొలగిపోతాయంట. సో, మనము ముడుపు కట్టేటప్పుడే మన కష్టాలు అక్కడ చెప్పి మనం ముడుపు తీసుకునేప్పుడే ఆ చీటీ అనేది ఒకటి ఇచ్చారు. సో, ఆ చీటీలు అయితే గన మనము ఎన్ని వారాలు తిరగలన అంటే మనము మన కష్టాలు తగ్గట్టు మనకు వారాలు అనేది వచ్చాయండి. మనం శుక్రవారం పోతే శుక్రవారము, మంగళవారం పోతే మంగళవారము, లేదా ఆదివారం పోతే ఆదివారం. సో, మన కష్టాలు తగ్గట్టు మనకు 6 వారాలు తిరగలనా, లేదా 9 వారాలు తిరగలనా, 11 వారాలు తిరగలనా అనేది ఆ సీటీలో వచ్చేది. సో, ఆ సీటీల్లో మనకి ఎన్ని వారాలు తిరగాలని ఉంటే అన్ని వారాలు అనేది మనం తిరగల, ముడుపు కట్టాల. సో, ముడుపుకైతే 300 తీసుకుంటారండి. సో, ఆ ముడుపు కట్టేసి మనము రాగి చెట్టు చుట్టూ మనము 108 ప్రదక్షిణలు అనేది చేయాల. అప్పుడు మనకు వచ్చిన వారాలు 6 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ అలా ముడుపు కట్టుకుంటా 108 ప్రదక్షిణలు అనేది చేస్తే మనకు తిరుగుతానే ఒక 3వ వారం లేదా 4వ వారమే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మనం ఏ కోరిక కొనుక్కున్నామో ఆ కోరిక అనేది 3వ వారం, 4వ వారమే తెలిసిపోతుంది. సో, తప్పకుండా ఈ బెంగళూరులో అందుబాటులో ఉండే వాళ్ళైతే గన కాటేరమ్మ గుడికి అనేది రండి. చాలా మంచిది. సో, మీ కష్టాలు ఏమున్నా కూడా ఆ తల్లికి చెప్పుకొని మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. చూడండి ఇక్కడైతే గన రాగి చెట్టుకి ఇక్కడేనండి ముడుపు అనేది కట్టాల. సో, ఆ తల్లిని దర్శనం చేసుకొని వచ్చి మనం ముడుపు తీసుకొని కాళిక అమ్మవారు ఉండారు. అక్కడ నమస్కారం చేసుకొని ఆ తల్లి దగ్గర మన కష్టం అంతా చెప్పుకొని తర్వాత ఇక్కడ రాగి చెట్టు కాడికి వచ్చి మనము ముడుపు అనేది కట్టేసి 108 ప్రదక్షిణలు అనేది చేయాల. అలా మనకి ఎన్ని వారాలు వచ్చాయో అన్ని వారాలు అనేది ముడుపు కట్టేసి మనము ఇక్కడ అనేది ప్రదక్షిణలు అనేది చేసినామంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. సో, మీరు ఈ మాదిరిగా చేసినారంటే 3వ వారం కానీ 4వ వారమే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక్కడ ముడుపులు చూస్తా ఉంటేనే మీకు అర్థమవుతా ఉంది కదా. ఇక్కడ చూడండి ఎంతమంది ఈ మాదిరిగా ముడుపులు కట్టినారు. పొద్దున్నే 5కంతా గుడిలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి 6కంతా మనం ప్రదక్షిణలు చేసేది స్టార్ట్ చేసినామంటే గన ఒక 7, 8కంతా 108 ప్రదక్షిణలు అనేది చేసేవచ్చు. సో, 6కు 7కు పోయినారంటే అప్పుడు ఎక్కువ జనాలు ఉంటారండి. చూడండి ఇప్పుడైతే టైం వచ్చేసి 7 ఏమో అవుతా ఉంది. 7కే జనాలు అయితే కానీ ఎంత మంది వచ్చినారు. సో, అప్పుడు ఎక్కువ 7 దాటిందంటే జనాలు ఎక్కువ మంది వచ్చేస్తారు. తిరిగేకి కొంచెం టైం పడుతుంది.
సో అప్పుడు మనం తిరగాలంటే 7కు అట్లా స్టార్ట్ చేయొచ్చు కానీ మనకు 10, 11 అవుతుంది తిరగాలంటే. సో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేతలకి ఒక 5:45 ఏమో అయింది. సో ఇక్కడంతా టైం చూడండి, ఇప్పుడైతే 7 అవుతా ఉంది. కానీ జనాలైతే ఫుల్ వచ్చేసిన్నారు. సో దగ్గరలో ఉండే వాళ్ళైతే గనక కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళేసి దర్శనం చేసుకోవచ్చు. దూరాభారం ఉండే వాళ్ళైతే గనక నైటే వచ్చి అక్కడ నిద్ర చేసి పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని ఈ మాదిరిగా ప్రదక్షిణలు అనేవి చేస్తా ఉండారు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 8 దాటిందండి. చూడండి జనాలైతే గాని ఎంతమంది వచ్చినారో, వాళ్ళైతే ఫాస్ట్‌గా తిరగాలని ఎంతెంత ఫాస్ట్‌గా తిరుగుతా ఉండారో, ఒక్కొక్కరైతే పరిగెత్తా ఉండారు. సో ఉండంగా టైం పెరిగేతలకి జనాలు కూడా ఎక్కువ పెరుగుతా ఉంటారు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మీరు కూడా ఆ తల్లిని దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీర్వాదం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే గనక. సో పార్ట్ 2 వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చాను.